నేను 87లో హైదరాబాద్ రావడం స్టార్ట్ చేశాను. విద్యార్థి దశ పూర్తయిన తర్వాత వి హనుమంతరావు గారితో యువజన రాజకీయాల్లో వి హనుమంతరావు గారితో ఉండేవాళ్ళు. వి హనుమంతరావు గారి ద్వారా వచ్చేవాళ్ళు. నాంపల్లి స్టేషన్ ఎదురుగా ఒక మడత మంచాల లాడ్జీ ఉండేది, రోజు 10 రూపాయలు. కుమారరావు గారని ఇప్పుడు గాంధీ భవన్లో ఉంటారు. హనుమంతరావు గారికి ముఖ్యం, చాలా మంది నాయకులు ముఖ్యం, సీనియర్, ఇప్పుడు గాంధీ భవన్లో ఉంటారు కుమారరావు గారిని. కుమారరావు గారికి తెలిసిన అతను నాకు 5 రూపాయలకి ఇచ్చేవాళ్ళు ఆ లాడ్జి, అక్కడ దిగేవాళ్ళు. తర్వాత కొంతకాలం తర్వాత లకడికా ఫుల్లో వెంకటేశ్వర లాడ్జి 75 రూపాయలు, అక్కడ దిగేవాళ్ళు. నాకెందుకో ఇక్కడ బయలుదేరి వచ్చేటప్పుడు ఆ తర్వాత కొంత ఆర్థికంగా స్థిరం హైదరాబాద్ నేను చూడని హోటల్ లేదు. ఫలక్నామా ప్యాలెస్ కాడి నుంచి అన్ని చూస్తున్నాం, తాజ్ కాడి నుంచి అన్ని చూస్తున్నాం, మొత్తం హయత్ కాడి నుంచి అన్ని చూస్తున్నాం. సరే కొన్ని 100 సార్లు ఫ్లైట్ లో చేసాం. అవసరమైతే ఒక సందర్భంలో రోజు స్పెషల్ ఫ్లైట్ పెట్టుకునే పరిస్థితి కూడా ఒకసారికి ఉన్నకంది. కాబట్టి నాకు ఎందుకు కోరిక ఆ మడత మంచాల లాడ్జీలు తేదామని కుమారరావు గారికి ఫోన్ చేశారు. కుమారన్న ఒక 4 days బ్యాక్, కుమారన్న ఆ లాడ్జీ ఫోన్ నెంబర్ నాకు లేదు, ఇప్పుడు 8 సంవత్సరాలు 87లో బలవుడు కదా ఎందుకు గుర్తుకొచ్చింది అన్నాడు. ఏ రోజున నా కష్టాలు కన్నీళ్లు బాధలకి ఆ గోడల సాక్ష్యము, అక్కడ దిగదామని అన్నా. 15 సంవత్సరాల ముందే అతను దాన్ని పగలగొట్టి షాపీ కాంగ్రెస్ కట్టాడు. ఆ హోటల్ లేదు. వెంకటేశ్వర లాడ్జీ నెంబర్ నాకు అక్కడ ఉంది, నా సెల్లో వెంకటేశ్వర లాడ్జీ ఫోన్ చేశారు. రివైట్ కూడా చేస్తున్నారు, అక్కడ దిగదామని. అక్కడ దిగాం. చాలా మంది అడిగారు ఆశ్చర్యంగా, ఫోన్లు చేస్తారు కదా. నా కుమార్తె ఉంది హైదరాబాద్ లో, మై హోమ్ అంకురాలో నా కుమార్తె ఉంది, అక్కడ కూడా దిగల. పాప అడిగింది ఏం డాడీ అని చెప్పారు. ఏదమ్మా గతం మర్చిపోకూడదు కోరిక నాకు, ఇంకా గత జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుందామని. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాం కదా, ఏదన్నా అహంకారం పడద్దా, దాన్ని తగ్గించేద్దామని అని అన్నా. అది ఆడ కూడా దురదృష్టం ఏంటంటే ఉన్నా 1.5 రోజు ఉన్నా. ఈ రోజు వినాయక నిమజ్జనం కాబట్టి లగడి వాళ్ళు మొత్తం బ్లాక్ చేస్తారు, నేను బయట తిరగాల్సిన పరిస్థితి. అందుకని 1.5 రోజు అక్కడ ఉండి ఆ గోడల మధ్యలో ప్రశాంతంగా మునుకొని పాత గుర్తు చూసుకొని అక్కడి నుంచి మారి రాత్రి దస్పల్లాకి వచ్చాను. అంటే నాకు ఎప్పుడు గతం మర్చిపోవటం ఇష్టపడు వంశీ గారు. చాలా మంది చెప్తారు నేను గోల్డ్ స్పూన్ తో పుట్టా, మైసూరు మహారాజా కొడుకుని, గోడూరు మహారాజా కొడుకుని అని చెప్పాను. నేను చెప్పి గోల్డ్ స్పూన్ తో పుట్టి ఒక స్థాయిలో ఉంటే గొప్పతనం ఏంది, కష్టాల్లో పుట్టి నీ కష్టంతో ఎదగాల, అంతే కదా. పాపం ఈ మధ్య మా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నా మీద వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థి, అంటే నా మీద బాబు గారు అభ్యర్థులు నిర్ణయిస్తారు, తెలుగుదేశం మీద వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఒక మాట అన్నాడు. పాల డబ్బా కోసం బిడ్డలకి డబ్బులు లేకుంటే స్నేహితుడికి 200 రూపాయలు డబ్బులు తీసుకున్నాడు ప్రెస్ మీట్ లో. నేను చాలా మంది నన్ను గట్టిగా మాట్లాడని చెప్పారు, మాట్లాడతానని చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ చెప్పింది అక్షర సత్యం. పాల డబ్బా కోసం ఒకరోజు అవసరం వచ్చి స్నేహితుడికి 100 రూపాయలు డబ్బులు తీసుకున్నా. ఇది ఒక్కటే దేనికి చెప్పావా, హైదరాబాద్ లో మడత మంచాల లాడ్జీలు దిగుండా, నెల్లూరులో నా స్కూటర్ కి పెట్రోల్ లేకుంటే కొన్ని వేల మంది పెట్రోల్ పోయించారు. సైలెన్సర్ పగిలిపోతే ఆ రోజు 450 సైలెన్సర్. ఆ సైలెన్సర్ ఎంచుకోవాలంటే ఒక వారం లేట్ అయితే ఆ సైలెన్సర్ లేకుండా తిరిగేవాడు. ఇవన్నీ కూడా చెప్తే బాగుంటుందా? అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఇంటికి పోయి చెప్పుకొని మీ తాతలో మీ తండ్రిలో మీ అన్నలో కష్టం చేస్తే ఆ ఇంటి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసాడు నువ్వు, కానీ కోటంరెడ్డి అని ఇంటి పేరుకి నా కష్టం, కోటంరెడ్డి అన్న ఇంటి పేరు రాజకీయంగా నెల్లూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో దాని కోటంరెడ్డి రెడ్డి బ్రాండ్, ఇది నా కష్టం, మీ తాతల అన్నల కష్టం. అది ఆ విధంగా రాజకీయాలు చేయటం ఎవరైనా చేస్తారో, కష్టం చేసి వచ్చారని మాట్లాడి నాకు గతం మర్చిపోయి ఇష్టం ఉండదు. గతాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఎక్కడైతే అహంభావాన్ని ఉన్నా తగ్గిద్ది. అది గుర్తు చేసుకోవడం, కష్టాలు తెలుస్తాయి, బాధలు తెలుస్తాయి, శ్రమ తెలిసిద్ది, భవిష్యత్తులో ఇంకొంచెం జాగ్రత్త పడేటువంటి నడవడిత నేర్పిద్ది అనేది ఉద్దేశం. అది అదింట్లో చేసిన దాన్ని గుర్తు చేసుకుంటాం. ఎవరైతే చేశారో అది గుర్తుండిద్ది కదా, అది ఒక మంచి లక్షణం రాజకీయాల్లో ఉండటం. అది ఏ ఒక్కరిని మర్చిపోవడం నాకు ఇష్టం ఉండదు, అవకాశం నాకు ఉంది కాబట్టి.